అందరికీ నమస్కారం. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదే ఫ్యాట్. అసలు ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది, అది ఎలా తయారవుతుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అలాగే చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారు, నేను ఎక్కువగా తినట్లేదు కానీ ఫ్యాట్ పెరిగిపోతుంది, బెల్లీ ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలి, ఫాస్ట్ గా ఫ్యాట్ లాస్ సాధ్యమేనా? నిజం ఏంటంటే ఫ్యాట్ అనేది ఒక్క రోజులో పెరగదు, అలాగే ఒక్క రోజులో తగ్గదు. కాబట్టి ఈ వీడియోలో ఫ్యాట్ గురించి అన్ని నిజాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటో, ఎలా చేయాలో, ఏం చేయాలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి టాపిక్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అందిస్తాను. ముందుగా మన ఒక విషయాన్ని అయితే క్లియర్ చేసుకుందాం. ఫ్యాట్ అనేది మనకి శత్రువు కాదు, అది కూడా మన బాడీకి అవసరం. మన బాడీలో ఫ్యాట్ ఏమేం పనులు చేస్తుందంటే ఎనర్జీని స్టోర్ చేస్తుంది, బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది, అలాగే లోపల ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది కూడా తగిన మోతాదులో ఉంటేనే. అలాగే ఫ్యాట్ ఎక్కువైంది అనుకోండి, దానివల్ల ఒబేసిటీ, షుగర్, అలాగే దానివల్ల హార్ట్ డిసీజెస్, చాలా రకాల జబ్బులకు కూడా దారితీస్తుంది. ఏదైనా అవసరానికి మించి అది మంచిది కాదు, అది మనిషికైనా శరీరానికైనా. మనం తినే క్యాలరీస్ ఎక్కువగా ఉండి ఖర్చు చేసే క్యాలరీస్ తక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. ఇదే మన ఫ్యాట్ గెయిన్ కి, వెయిట్ గెయిన్ కి కారణం అవుతుంది. కాబట్టి మన బాడీకి రోజుకు ఎంత క్యాలరీస్ అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి. మనం తినే ఫుడ్ ద్వారా మనకైతే ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ అవసరానికి మించి ఉన్నప్పుడు మన బాడీ దానిని స్టోర్ చేస్తుంది ఫ్యాట్ రూపంలోకి మార్చుకొని. అసలు మన బాడీలో ఫ్యాట్ ఎలా తయారవుతుందో వివరంగా తెలుసుకుందాం. మనం తినే ఫుడ్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి కార్బోహైడ్రేట్స్, సెకండ్ ప్రోటీన్స్, థర్డ్ ఫ్యాట్స్. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడే మన బాడీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ షుగర్ ని సెల్స్ లోకి పంపిస్తుంది. కానీ యాక్సెస్ షుగర్ ఉన్నప్పుడు బాడీ దానిని ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది. మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి కొన్ని రకాల కారణాలైతే ఉన్నాయి. మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి గల కొన్ని కారణాలు: ఓవర్ ఈటింగ్, జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, అలాగే లేట్ నైట్ ఈటింగ్. ఎక్సర్సైజ్ చేయకపోతే క్యాలరీస్ అనేవి బర్న్ కావు, అప్పుడు అది ఫ్యాట్ గా మారుతుంది. అవి ఫ్యాట్ గా స్టోర్ అవుతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా తయారవుతుంది. ఫ్యాట్ పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది ఓవర్ ఈటింగ్, అంటే అవసరానికి మించి తినడం. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, అంటే ఎక్కువగా కూర్చొని ఉండడం. అలాగే స్లీప్, అంటే తగినంత నిద్రపోకపోవడం. లేట్ నైట్ వరకు మొబైల్ చూస్తూ ఉండడం, దీనివల్ల మనకి హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, స్ట్రెస్ కూడా మన బెల్లీ ఫ్యాట్ కి అయితే కారణం అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇది కూడా మన ఫ్యాట్ గెయిన్ కి, వెయిట్ గెయిన్ కి కారణం అవుతుంది. లాస్ట్ది జంక్ ఫుడ్, షుగర్, అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నా, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తిన్నా కానీ ఇవి కూడా మన ఫ్యాట్ గెయిన్ కి, వెయిట్ గెయిన్ కి చాలా కారణం అవుతాయి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది తక్కువ తింటున్నా వెయిట్ తగ్గట్లేదు అని అనుకుంటారు. తక్కువ తిన్నా వెయిట్ తగ్గపోవడానికి కారణం వాళ్ళ బాడీలో మెటబాలిజం స్లో అవ్వడం. ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డైట్ కంట్రోల్ చేసుకోవాలి. రైస్ క్వాంటిటీని తగ్గించండి, ప్రోటీన్స్ పెంచుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి, షుగర్ ని తగ్గించండి. అలాగే సెకండ్ది ఎక్సర్సైజ్. రోజు మినిమం 30 నిమిషాల వాకింగ్ చేయండి. లేదు అని అనుకుంటే యోగా చేయండి, లేదా హోమ్ లో చేసే ఎక్సర్సైజ్ చేసుకోండి, లేదా జిమ్ కు వెళ్లే వాళ్ళు జిమ్ కు వెళ్ళండి. థర్డ్ది వాటర్ ఇంటేక్. రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పకుండా తాగండి. ఫోర్త్ స్లీప్. రోజుకి 7 నుంచి 8 గంటలు సరైన నిద్ర పోండి. ఫిఫ్త్ది కన్సిస్టెన్సీ. కనిపిస్తుంది. 1 వీక్ లో రిజల్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెల రోజులైనా 2-3 మంత్స్ కాన్స్టెంట్ గా ఫాలో చేస్తే అలాంటప్పుడు తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉండాలి, మధ్యలో వదిలేయకూడదు. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. చాలా మంది చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల వాళ్ళ బాడీలో అయితే ఫ్యాట్ గెయిన్
వెయిట్ గెయిన్ అవుతుంది. అవేంటో తెలుసుకుందాం. మిస్టేక్స్: మీల్స్ స్కిప్ చేయడం, క్రాష్ డైటింగ్, ఓన్లీ కార్డియో చేయడం, సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం. వెంటనే వీటి వల్ల ఎఫెక్ట్ లేకపోయినా కానీ లాంగ్ టర్మ్లో అయితే దీనివల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు సింపుల్ డైలీ రొటీన్ని ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ టైంలో హాట్ వాటర్ తీసుకోండి, డే టైంలో హెల్దీ ఫుడ్ తినండి, ఈవినింగ్ వాకింగ్ చేయండి, నైట్ ఎర్లీగా తినండి. ఇదే సింపుల్ ఫార్ములా అండి మీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, అలాగే వెయిట్ తగ్గించుకోవడానికి. ఫ్యాట్ అనేది ప్రాబ్లం కాదు, ఇది మన హ్యాబిట్స్ ప్రాబ్లం. మన హ్యాబిట్స్ మార్చుకున్నట్లయితే బాడీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. చిన్న చిన్న అడుగులతో మొదలు పెడితే పెద్ద రిజల్ట్ అయితే తప్పకుండా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుద్ది అని అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.